వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకుంది. వైకాపా అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పైన టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి అద్దలూరు విజయం సాధించారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో విజయకేతనం ఎగురవేశారు. అనంతరం విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ జెడ్పీ సీఈఓ గెలుపు డిక్లరేషన్ ఫామ్ ను అందించారు. ఇదిలా ఉంటే అటు పులివెందుల జెడ్పీ ఫలితాలు కూడా టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. తెలుగుదేశం ప్రత్యర్థి వైసీపీ నేత హేమంత్ రెడ్డిపై లతారెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో 2 జెడ్పీల్లో టీడీపీ విజయబావుట ఎగరవేసింది. మరోవైపు వైసీపీ అయితే ప్రజాస్వామ్యం తలదించుకునే విషయానికి తెలుగుదేశం సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని అంటుంది. ఇక టీడీపీ నేతలైతే పులివెందులకు స్వేచ్ఛనిచ్చే విజయమని చెప్పుకుంటుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా షబ్బీర్ అందిస్తారు. షబ్బీర్, చెప్పండి, కడప జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకుంది కదా, దీనిపై మీ సమాచారం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ లావణ్య. కడప జిల్లాలోని పులివెందల, ఒంటిమిట్ట 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మొదటగా పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో లతారెడ్డి విజయం సాధించగా 2 రౌండ్లు పూర్తి చేసుకోగా రెండో రౌండ్ లో ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పైన 6,351 ఓట్లతో టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డికి 1,205 ఓట్లు పోలయ్యాయి. దీంతో 6,287 మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డికి గెలుపొందారు. దీంతో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క పండగ వాతావరణం జరుపుకునే విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు. స్వాతంత్రం రేపు ఉండగా ఇండిపెండెన్స్ డే రేపు ఉండగా కడపలో ఇవాళే ఇండిపెండెన్స్ డే వచ్చిందని చెప్పి అటు ఒక పక్క మంత్రులు మరోపక్క టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు వైకాపాకి కంచుకోటగా భావించే కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా భావిస్తున్న పులివెందుల నియోజకవర్గం కూడా టీడీపీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఒక పక్క మంత్రులు మరోపక్క టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లావణ్య, అంటే షబ్బీర్, అంటే దీనిపై అంటే దొంగ ఓట్లు పడ్డాయని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అయితే అంటే విమర్శిస్తున్నారు కదా, దీనిపై ఏమంటారు? వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు మాజీ మంత్రులు ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంతో పాటు ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసుల హస్తంతోనే ఈ ఎన్నికలు జరిగాయని చెప్పి అసలు నిజాయితీగా జరగలేదని చెప్పి ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఈసీ ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేయగా ఎలక్షన్ కమిషన్ అవకతవకలు జరిగాయని చెప్పి మూడు తర్వాత 14 బూత్లలో ఎన్నికలు తిరిగి జరిపించారు. నిన్న ఎన్నికలు జరిపించగా ఇవాళ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. అసలు వైఎస్ఆర్సీపీ అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియను బహిష్కరించారు. అసలు నిజాయితీగా ఎన్నికలు జరగలేదని చెప్పి అందుకోసమే మేము బహిష్కరిస్తున్నామని చెప్పి రాబోయే రోజుల్లో ప్రజల బుద్ధి చెప్తారని చెప్పి ఎంపీ అవినాష్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి ఇలా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ షబ్బీర్.
ఇక దీనిపై సమాచారం కోసం మధు గారు కూడా ఉన్నారు. మరి కోఆర్డినేటర్ మధు గారు చెప్పండి. మరోవైపు వైసీపీ అయితే ప్రజాస్వామ్యం తలదించుకునే విజయానికి తెలుగుదేశం సంబరాలు చేసుకోవడం ఇక సిగ్గుచేటని అంటుంది. ఇక టీడీపీ నేతలైతే పులివెందులకు స్వేచ్ఛనిచ్చే విజయమని చెప్పుకుంటుంది. మరి దీనిపై మీరేమంటారు? వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి 6,033 మెజార్టీలో గెలిచింది. సమీప అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 683 ఓట్లు రావడంతో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా ఉన్న మరి రెడ్డి లతారెడ్డి గెలవడంతో జెడ్పీటీసీ విశ్లేషం కూడా అందించారు. ఇక పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించడానికి ఈటెగ రవి కూడా పులివెందుల్లో కూడా ఈటెగ రవిగా హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఈసారి ప్రజలు ధైర్యంగా వచ్చి స్వచ్ఛందంగా ఓటు కూడా వేశారని జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారని కూడా ఈటెగ రవి కూడా అన్నారు. పథకాల విజయంలో కీలకమైంది అన్నారు. ప్రజాస్వామ్యం ఎన్నికలు జరిగితే టీడీపీకి మద్దతు వస్తుందని ఈ ఫలితాలు చూస్తానన్న ఇంకా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలని కూడా అది చేశారు. అయితే ఒంటిమిట్ట జడ్పీ స్థానిక కౌంటింగ్ కూడా కొద్దిసేపు క్రితం కూడా సాగుతాయి. తొలి రౌండ్ లోనే 6,270 ఓట్లతో టీడీపీ అభ్యర్థి ముద్దకృష్ణారెడ్డి ముందంజలో ఉన్నారు. అయితే వైసీపీ హిరంగంరెడ్డి సుబ్బారెడ్డి కూడా 3,160 ఓట్లు పోలాయి. అయితే మొత్తం మీద రెండో రౌండ్ వచ్చేసరికి ఒంటిమిట్ట జడ్పీ స్థానం కూడా టీడీపీ అభ్యర్థి కూడా ముద్దకృష్ణారెడ్డి కూడా విజయం సాధించారు. భారీగా మెజార్టీ కూడా సాధించారు. 6,237 ఓట్ల విజయంతో కూడా సాధించారు. ఇప్పటికే పులివెందులు అటు కడప జిల్లాలో అటు పులివెందుల్లోనూ ఒంటిమిట్టలో 2 స్థానాలు కూడా టీడీపీ కూడా కైవసం చేసుకుంది. దీని గురించి కూడా ఏపీ ముఖ్యమంత్రి కూడా ఆశాసందరం కూడా ట్విట్టర్ లో కూడా విడుదల చేశారు. ఏపీ పులివెందులో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం హర్షం కూడా వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికలు జరిగాయి కాబట్టి 11 మంది నామినేషన్లు వేశారన్నారు. 30 ఏళ్ల తర్వాత ఓటేసాము ఓటు పిలుపుతో కూడా భారీగా వచ్చి కూడా మెజార్టీకి టీడీపీని కూడా గెలిపించారని కూడా అతను కూడా చెప్పారు. అయితే మరో పక్క అవినాష్ రెడ్డి కూడా సంచలన కామెంట్ కూడా చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఒక ట్విట్టర్ విధంగా కూడా వదిలారు. పులివెందుల్లో ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల దొంగ ఓట్లు జరిపాయని స్పష్టంగా అందరికీ అర్థమైందని ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పేర్కొన్నారు. పోలీసుల సంపూర్ణ సహాయం సహకారంతో వేలాది మంది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా దొంగ ఓట్లు కూడా వేశారని ఇది మేము కోర్టు కూడా వెళ్తున్నాం, కోర్టు కూడా వెళ్తామని కోర్టు కూడా ఈ రోజు మధ్య తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే కడప జిల్లాలో 4 దశాబ్దాల నుంచి కూడా చూస్తే వైసీపీ కూడా కంచుకోటగా ఉండింది. అయితే బద్దాలు కొట్టింది ఈసారి టీడీపీ. కడప జిల్లాలో 2 పులివెందులు కావచ్చు అటు ఒంటిమిట్టలో కూడా 2 చోట్ల కూడా భారీ విజయాలతో కూడా మెజార్టీతో కూడా గెలుపుందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు గారు.